క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. అంతటా సైనికులు ఆయనను ప్రెతోరియమను అధికార మందిరంలో పలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును తన తల మీద పెట్టి, యూదుల రాజు నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాల్లోని ఆయనకు నమస్కారం చేసి, వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఎప్పుడైతే పిలాతు సిలువ వేయటానికి అధికారం ఇచ్చారో వెంటనే అక్కడున్న రోమా సైనికులు యేసు ప్రభువారిని ప్రెతోరియం అనే ప్రాంతంలోనికి తీసుకుని వెళ్తారు. ప్రెతోరియం అనగా సైనికులు నివసించే స్థలం, సైనికులందరూ రెస్ట్ తీసుకునే స్థలం. కొన్ని సందర్భాల్లో దాన్నే ప్రిపరేషన్ ప్లేస్ అని కూడా అంటారు. అంటే సైనికుడు అపరాధిని శిక్షకు సిద్ధపరిచే స్థలం. అక్కడకు యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్తారు. సైనికులందరూ కూర్చున్నాక ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటము తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని ఆయనకు వందనము చేయసాగిరి. ఇక్కడ యేసు ప్రభు వారిని హేళన చేయటం ప్రారంభించారు. ఎందుకంటే శిష్యులు పిలాతు అడుగుతాడు కదా, నీవు రాజువా అన్నప్పుడు, అవును నువ్వు అన్నట్టే రాజును అన్న సమాధానం అక్కడి నుంచి వస్తుంది కదా. దానికి స్పందనగా హేళన చేయటానికి యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్తారు. యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన్ను హేళనకు గురి చేస్తారు. హేళనగా ఆయన దగ్గర ప్రవర్తిస్తారు. అట్లా జరిగిన తర్వాత యేసు ప్రభు వారికి రెల్లు అంటే ముళ్ళ కిరీటం తల మీద పెట్టి ఉమ్ము వేసి మోకాళ్ళు వేసి ఆయనకి నమస్కారం చేయటం. సో యేసు ప్రభు వారిని లిటరల్గా శిష్యులు సైనికులు హేళన చేస్తూ, ఉమ్మి వేస్తూ, ముళ్ళ కిరీటం పెడుతూ, వస్త్రాలను తీసివేసి హింసించటం, అవమానపరచటం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారిని శారీరకంగాను మానసికంగాను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని గుండా యేసయ్య వెళ్ళారు. ఇదంతా మనం చెప్పుకోవటం కాదు, దీనిని లోతుగా అర్థం చేసుకుంటే దేవుడు మనకి తన కోపాన్ని చూపిస్తున్నాడు. లిటరల్గా యేసయ్య శ్రమ ద్వారా తండ్రి ఒక పాపికి పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో లిటరల్గా యేసయ్యలో మనకు చూపించారు. అందుకే యేసు ప్రభు వారు రొట్టె విరిచేటప్పుడు ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అని అంటాడు. దీనిని జ్ఞాపకము చేసుకున్నట్లు మీరు దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు మీరు దీనిని చేయుడి అని అంటారు. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే ఈ భాగమే. ఆయన మన కొరకు హింసింపబడి, అవమానింపబడి,
చంపబడిన ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్థానంలో నువ్వు, నేను ఉండాలి. అది నాది. అది నా శిక్ష. అలా భావించాలి. అది నా కొరకు సిద్ధపడిన దెబ్బ. అది నా మీదకు రావాల్సిన దెబ్బ. డైరెక్షన్ మారింది. నా తల మీద పెట్టవలసిన కిరీటం డైరెక్షన్ మారింది. డైరెక్షన్ మారిందంటే నా మీదకు రావాల్సింది ఇంకొక ఆయన మీదకు వెళ్ళింది. అది నా మీదకు రావాల్సిన ఉమ్మి మరొకరి మీద పడింది. నా మీదకు రావాల్సిన ఆ అవమానం మరొకరి వైపుకి వెళ్ళింది. యేసయ్య నిన్ను నన్ను తప్పించారు అని అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుంచి రక్షించారు, తప్పించారు. ఆయన ఉగ్రత ఎలా ఉంటుంది? ఇదిగో చూడు, నా గాయములు, ఆయనకు పడ్డ గాయములు, దున్నబడ్డాడు ఆయన. అంతగా నలగగొట్టబడ్డాడు ఆయన. అదంతా నాది. నేనుండాలి అక్కడ. ఆ భావన నీకు నాకు రావాలి ప్రతిరోజు. ఆ భావన రానప్పుడు ప్రభువారికి మనం ఇచ్చే విలువ ఉపయోగం లేకుండా పోతుందని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.